మన తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ దినమందు నీవు నాకు సంతోష వస్త్రము ధరింపచేసి ఉన్నావు అని వ్యక్తి మాట్లాడుతున్నారు. ఎవరు అంటే దావీదు మహారాజు. సంతోష వస్త్రం ఇది ఎంతో రేర్ అన్నమాట. ఈ వస్త్రం ధరించుకోవడం అంటే ఆయనలో ఆనందించి ఆయనలో జీవిస్తూ ఆయనలో మమేకమై ఉండేవారికే ఆ భాగ్యం దొరుకుతుంది. సంతోష వస్త్రం అది దావీదు మహారాజు తెలియజేస్తున్నాడు. నీవు నాకు సంతోష వస్త్రం ధరింపచేసి ఉన్నావు అని ప్రకటిస్తున్నాడు ఆయన. అంటే దానిని అనుభవిస్తూ ఉన్నాడు అనమాట. సంతోషాన్ని వస్త్రముగా ధరింపచేసుకున్నాడు ఆయన. మన దేవుడే మనకి ఆ అధికత ఇస్తాడు. మనం తెచ్చిపెట్టుకుంటే మనం వేసుకుంటే ఉండేది కాదు. ఆ సంతోషం అనేది దేవునిలో ఉన్నవారికే దొరుకుతుంది. దేవునిలో ఆనందించే కృప దొరుకుతుంది. దేవునిని ప్రార్థించే వారికే దొరుకుతుంది, కానీ అందరికీ దొరకదు. ఈ దావీదు మహారాజు దేవునిలో లీనమైపోయి ఉంటాడు. ఎప్పుడు ఆయన పరిపాలన, ఆయన కుటుంబ విషయాలు, ఆయన యుద్ధాలు, అన్ని రాజ్యాలు జయించడం, ఇవన్నీ ఒక ప్రక్కన ఉంటే దేవునిలో ఆనందించడం రెండో ప్రక్క. ఆయన అధికముగా భక్తి చేస్తూ ఉంటాడు. అందుకనే నీవు నాకు సంతోష వస్త్రము ధరింపచేసి ఉన్నావు అని కీర్తన గ్రంథము 30వ కీర్తన 12వ వచనంలో తెలియచేయబడుతుంది. నీవు నా గోనె పట్టు విడిపించి సంతోష వస్త్రము నన్ను ధరింపచేసి ఉన్నావు. యెహోవా నా దేవా, నిత్యము నేను నిన్ను స్తుతించెదను. దావీదు మహారాజుకి గోనె పట్టు విడిపించి సంతోష వస్త్రం ధరింపచేశాడట దేవుడు. ఆయన గోనె పట్ట కట్టుకుంటాడు ఎప్పుడు అంటే ఆయనకి శ్రమ వచ్చినప్పుడల్లా. వాళ్ళు రాజులని అహంభావంతో ఉండరు, లేకపోతే నేను గొప్ప స్థితిలో ఉన్నానని అహంభావంతో ఉండరు. వాళ్ళకి ఏదైనా శోధన వచ్చినప్పుడు వారు గోనె పట్ట కట్టుకుంటారు, దేవుని సన్నిధిలో గడుపుతారు. అలాగే నినివే పట్టణ ప్రజలు కూడా ఆ రాజుతో సహా అందరూ గోనె పట్ట కట్టుకున్నారు, దేవుని యొక్క కృప పొందుకున్నారు. ఈ దావీదు మహారాజు కూడా అదే అంటున్నాడు, నా గోనె పట్ట విడిపించి నాకు సంతోష వస్త్రం ధరింపచేసి ఉన్నావు. ఆయన గోనె పట్ట కట్టుకున్నాడు ఎందుకు అంటే ఆయనకి ఏ శోధన వచ్చిందో. ఆయనకు ఆ పై వచనంలో చూస్తూ ఉంటే 30వ కీర్తనలో ఆయనకి బలహీనత వచ్చినట్లుంది. నన్ను స్వస్థపరిచి ఉన్నావు అంటున్నాడు. మన్ను నిన్ను స్తుతించునా అని కూడా ప్రశ్నిస్తున్నాడు. కనుక ఆయన గోనె పట్ట కట్టుకుని దేవుణ్ణి ప్రలాపించి ఉంటాడు. దేవుని సన్నిధిలో గోజాడి ఉంటాడు గోనె పట్ట కట్టుకుని. ఆ గోనె పట్ట తొలగించి దేవుడు సంతోష వస్త్రాన్ని ధరింపచేశాడు. మనం ఎంతవరకు ఆ విధముగా చేస్తున్నాము? ఏదైనా బలహీనత వస్తే హాస్పిటల్స్ చుట్టూ తిరగడమే కానీ మన దేవుని సన్నిధిలో గడిపి మన దేవుని సన్నిధి యొక్క కృపను పొందుకుంటున్నామా? మనము కూడా ఆ విధముగా చేస్తే దేవుడు మనకు కూడా సంతోష వస్త్రం ధరింపచేస్తాడు. ఆ దుఃఖ దినాలను మానిపించేస్తాడు. మన బలహీనత వచ్చిందంటే అది దుఃఖ దినమే. ఎందుకంటే మనసులో సంతోషం ఉండదు, శరీరంలో ఆరోగ్యం ఉండదు. ఎంతో ప్రత్యేకింపబడిన వారముగా ఉండాలి, బలహీనతతో మంచాన పడుకుని ఉండాలి. అది ఎంత సంతోషమైంది కాదు. ఎప్పుడైతే మన దేవుని సన్నిధిలో మనం ఆ బలహీనత అంతటా మర్చిపోయి ఆయన సన్నిధిలో కనిపెట్టుకుంటూ దేవా నన్ను స్వస్థపరచు అని దావీదు మహారాజు వల్లే ప్రార్థన చేశామో అప్పుడు మనల్ని కూడా ఆ సమయాన్ని ఆనందముగా మారుస్తాడు. ఆ దుఃఖ సమయాన్ని, ఆ వేదన సమయాన్ని, ఆ వ్యాధి స్థితిని మన జీవితంలో అంతటిని తొలగించి సంతోషముగా మారుస్తాడు. దావీదు మహారాజు పొందుకున్నట్లుగా మనము కూడా ఆ సంతోష వస్త్రాన్ని పొందుకోగలము. దావీదు మహారాజు ప్రార్థన చేసినట్లుగా మనము కూడా ప్రార్థన చేసినప్పుడు గోనె పట్ట కట్టుకోవడం అంటే తగ్గింపు స్థితిని జ్ఞాపకం చేయడం అన్నమాట. దేవుని సన్నిధిలో సమస్తమును తగ్గించుకొని మనకున్న స్థితిని అంతటిని విడిచిపెట్టి ఆయన సన్నిధిలో ఆ విధముగా నిరాడంబరముగా మనం మోకరిల్లి ప్రార్థన చేసినప్పుడు మనకున్న శోధనలన్నీ తప్పిపోతాయి, మనకున్న కీడంతా తొలగిపోతుంది, మనకున్న ఆపదలన్నీ తొలగిపోతాయి, మనకున్న అపజయాలన్నీ తొలగిపోతాయి.
దేవుడు మనకి సంతోష వస్త్రాన్ని ధరింపచేస్తాడు. సంతోషంనే మనకి వస్త్రంగా ధరింపచేస్తాడు. అంతటి భాగ్యము దేవుని యందే ఉన్నది, కానీ మరి ఏ నరుడు మనకి ఇవ్వలేడు. ఏ హాస్పిటల్ ఇవ్వలేదు, ఏ వైద్యులు ఇవ్వలేరు, ఏ కుటుంబీకులు ఇవ్వలేరు. అలాంటి భాగ్యం దేవుని సన్నిధిలో గడిపితేనే మాత్రమే దేవుడే మనకి అనుగ్రహిస్తాడు. ఆ విధముగా దేవుడు మనల్ని స్వస్థపరిచినప్పుడు, ఆ సంతోష వస్త్రంతో మనల్ని ఆనందింపచేసినప్పుడు దావీదు మహారాజు ఏమని తెలియజేస్తున్నాడంటే 16:9 కీర్తన, అందువల్ల నా హృదయము సంతోషించుచున్నది, నా ఆత్మ హర్షించుచున్నది, శరీరము కూడా సురక్షితముగా ఉన్నది. ఎంత ధైర్యంగా చెప్పగలుగుతున్నాడు. ఆయన బాధలో ఉండి దేవుని సన్నిధిని వెతకాడు. ఆయన బాధంతటిని తొలగించి స్వస్థపరిచి సంతోష వస్త్రాన్ని ధరింపచేశాడు. అందుకే ఈయన ఏమని తెలియచేస్తున్నాడు, నేను సంతోషించుచున్నాను, నా ఆత్మ హర్షించుచున్నది, శరీరము కూడా సురక్షితముగా ఉన్నది అని తెలియచేస్తున్నాడు. మనం కూడా అలాగా సాక్ష్యం చెప్తాం అనేక చోట్ల. నేను కూడా చెప్పే సాక్ష్యం, దేవుడు నన్ను స్వస్థపరిచిన విధానాన్ని నేను కూడా సాక్ష్యం చెప్పాను. కనుక మనం ఆరోగ్యమే కాదు, ప్రతి పరిస్థితిని, ప్రతి సమస్యను, ప్రతి కీడును తొలగించమని దేవుని సన్నిధిలో మనం తగ్గించుకొని వేడుకున్నప్పుడు ప్రతి సమస్య తీరిపోతుంది, ప్రతి ఇబ్బంది తీరిపోతుంది, ప్రతి బలహీనత తీరిపోతుంది. మనకి సంతోషాన్ని, సమాధానాన్ని, నెమ్మదిని ఇస్తాడు. ప్రార్థన. మా దేవ, మా ప్రియ పరలోక ప్రభువా, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు. ఇచ్చిన వాక్యం కొరకు వందనాలు ప్రభువా. చూస్తున్న బిడ్డలను కూడా సంతోష వస్త్రంతో మీరు అలంకరింప చేయండి ప్రభువా. వారు దేని నిమిత్తమై, ఏ సమస్య నిమిత్తమై, ఏ బలహీనత నిమిత్తమై, నైనా ఏ వేదన నిమిత్తమై ప్రార్థనలు చేస్తున్నారు, వాటన్నిటిని తొలగించండి ప్రభువా. ప్రార్థన కోరిన బిడ్డను మా ప్రభువా మార్తను మీరు స్వస్థపరచండి ప్రభువా. ఆ బిడ్డ పడక మీద నుండి ఆ బిడ్డను లేపండి ప్రభువా. అలాగే మరి యొక్క సహోదరుని కూడా లేపండి ప్రభువా. దేవా నాయనా, మీ రెక్కల నీడన ప్రతి వారిని భద్రపరచండి ప్రభువా. సమస్యల్లో చిక్కుకున్న వారిని విడిపించండి ప్రభువా. నైనా వారికి కూడా సంతోష వస్త్రం ధరింపచేసి మీరు మహిమ పొందండి. చూస్తున్న వారందరినీ మీరు సంతోష వస్త్రంతో అలంకరింపచేసి మీరు మహిమ పొందమని యేసుక్రీస్తు వారి పేరిట ఈ మనవులు మీ పాదముల యొద్ద వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.